सार्धमिदेन सघरेण रक्षा रक्षाबंधन मुहूर्त मुहूर्तोस्तु एतत् मुहूर्तकाले నీ గురించే లేట్ నాది. बलाघा कृष्णमोहाय महामाय प्रयच्छति दुर्गे स्मृताहरसि वीतिमसे सुजन्तोः तस्मै स्मृतामतिभदीव शुभां ददासि नारि सर ఒక్కసారి మీరు కూడా జాయిన్ కొద్ది మెల్లగా ఏదత్ ముహూర్తకాలే సూర్యాధీనాం అర్ధవిశ్వాం పురీం బ్యాక్ రా ఇంకా బ్యాక్ వెళ్తే వస్తారు అందరు వస్తారు. ఓకే సార్ రెడీ సార్ రెడీ ఓకే సార్. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఈరోజు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సినిమా మన భార్గవ్, కన్నడలో సుప్రీం స్టార్ భార్గవ్. తను తెలుగు వ్యక్తే బట్ కన్నడలో హీరోగా సెటిల్ అయ్యారు. అలాగే మీనన్, ఆర్య మీనన్, తను హీరోయిన్గా, ఇంకొక జైస్వాల్ ఇంకొక హీరోయిన్గా, మొత్తం హీరోయిన్లుగా ఈ సినిమా ప్రారంభమైంది. ఇది హైదరాబాదు, బెంగళూరు యొక్క షెడ్యూల్స్ తోటి ఇది ఆల్మోస్ట్ అక్టోబర్కి ఫినిష్ అవుతుంది సినిమా. సో ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అందరికీ కూడా, పెద్దలకి, చదలవాడ గారికి, అశోక్ కుమార్ గారికి, మన దశరథ్ గారికి, అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. క్లాప్ కొట్టిన చదలవాడ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసింది దశరథ్, అండ్ స్విచ్ ఆన్ చేసింది కెమెరా మన అశోక్ కుమార్ గారు. వీళ్ళందరికీ కూడా, ఇంకా మిగతా ఇచ్చేసిన అందరి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సినిమాకి నిర్మాతగా మా సోదరులు నాగరాజు గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభు, మన మ్యూజిక్ డైరెక్టర్గా రోహిత్, మన డైలాగ్ రైటర్గా త్యాగరాజు గారు, రైటర్స్గా మన లిరిక్ రైటర్స్గా వెన్నిగళ్ళ గారు, విష్ణు గారు, వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి టీమ్గా పనిచేస్తున్నారు. అనంత ప్రభు ఒక మెయిన్ విలన్గా చేస్తున్నారు. సో కిల్లి క్రాంతి గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈ టీంని అందరినీ కూడా అభినందించి ఈ సినిమా సక్సెస్కి అందరూ సహకరిస్తారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన నిర్మాత గారు గొప్పగా మాట్లాడినా. అందరికి నమస్కారం అండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే సినిమా టైటిల్. ఈ టైటిల్ని మన మధ్య రమేష్ బాబు గారు చాలా ఆలోచించి పెట్టారు. దీని మీద చాలా బలమున్న స్టోరీ. ఫస్ట్ టైం నాకు భరత్ భార్గవ్ వచ్చి మనకి ఒక స్టోరీ చెప్పాడు ఫస్ట్ రోజు. యాక్చువల్లీ వేరే సినిమాకి మనం అడ్వాన్స్ కూడా ఇచ్చినాము. సో అడ్వాన్స్ ఇచ్చిన దానికి కూడా పక్కన పెట్టేసి ఈ స్టోరీ బాగా ఉందని చెప్పేసి మొదలు పెట్టాము. భార్గవ్ ఏంటంటే చాలా కింద నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. 5 సినిమాలు చేసినా కూడా ప్రౌడ్ లేదు. సో మాతో పాటు డైరెక్షన్ కూడా మంచిగా చేస్తున్నాడు. సో అదేవిధంగా ఆరమినను థర్డ్ ఫిలిం. ఓకే, ఈ సినిమాకి మంచి సాంగ్స్కి సంబంధించిన మ్యూజిక్ పిఆర్ గారు ఆయన అద్భుతంగా ఇచ్చాడు. 4 పాటలు. అదేవిధంగా కిల్లి క్రాంతి గారు మన దాంట్లో ఒక వన్ ఆఫ్ ద విలన్. ఓకే, వెనుగల రాంబాబు గారు లిరిక్ రైటర్ గారు. సో మన విష్ణువర్ధన్ గారు ఒక లిరిక్. తర్వాత త్యాగరాజు గారు మనకి మంచిగా ఎంత బాగా రాశారంటే అంత బాగా రాశారు. తర్వాత దీంట్లో ఫాదర్ రోలు కాదంబరి కిరణ్ గారు దయచేసి రావాలి. అదేవిధంగా దీంట్లో ఒక చిన్న ఎస్ఐ పాత్ర ఉంది. ఆ అమ్మాయి సోను గారు చేస్తున్నారు.
సోను గారి తర్వాత వచ్చి ఆ లాస్ట్ శృతి గారు హీరోయిన్ సిస్టరు, సో హీరోయిన్ ఫ్రెండు. ఓకే, ఇది స్టోరీ మొత్తం కర్ణాటకలో కనకపుర ఈ విలేజ్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ వచ్చి ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెడుతున్నాము. సో 2 షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తున్నాము. సో కనకపూర్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ సినిమాని మీరందరూ దిగ్విజయంగా, ఫస్ట్ సినిమా మా ప్రొడక్షన్లో కోసల క్రియేటివ్ వర్క్స్లో, సో దయచేసి మీరందరూ మాకు సహకరించి ఈ సినిమాని దిగ్విజయంగా థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం డిసెంబర్కి. సో మీరందరూ మాకు సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తున్నాను. ఏం జరపాలి చెప్పు, నేను చెప్పు. బాగా అన్ని పనులు చెప్పకూడదు, మీరు కొన్ని చెప్పాలి. పెద్ద మనిషి కదా కదమ్మా. ఓకే, ఏది కవర్ చేయలేదుగా ఇదా? అమ్మో మామూలు. ఓకే, అందరికీ నమస్కారం. బాగున్నారా? చాలా సంతోషం, మీరంతా బాగుండాలి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మీతో లవ్ ఇలాగే ఉంది. నన్ను మీరు ఇలాగే అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి తరం ఫిల్మ్ రిపోర్టర్గా, ఫిల్మ్ జర్నలిస్ట్గా నా జీవితం ఈనాడు నుంచి స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలుసున్నదే. పల్లకి నుంచి మీ ఆదరాభిమానాలతో ఇలా ఎదుగుతున్న మమ్మల్ని, మద్దినేని రమేష్, నాగరాజు ఇలాంటి మిత్రులే మంచి మంచి పాత్రలు ఇచ్చి మమ్మల్ని ఇంకా మా నట జీవిత ఆయుష్ని పెంచుతున్నందుకు ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక చక్కని థీమ్ తోటి వస్తున్న ఈ సినిమా ఎక్కువ మంది స్టార్స్ తోటి, ఇంకా ఎక్కువ మంది కొత్త వాళ్ళతోటి కూడా మీ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ఈ చిత్రం కన్నడ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఒకేసారి పరిశ్రమతో పాటు మీకు కూడా చాలా ఎక్కువ కాబట్టి మీరందరూ ఈ సినిమా ప్రమోషన్స్లో మా పక్షాన ఉండి మా నాగరాజుని, మా మద్దినేని రమేష్ని దీవిస్తూ, మమ్మల్ని అందరినీ దీవిస్తూ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ఈ శ్రావణ శుక్రవారం పండుగ రోజుని ప్రారంభమైన ఈ సినిమాకి అందరి ఆశీస్సులు సమంగా, క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని మనసా వాచ కర్మేనా కోరుకుంటూ సెలవు. సే లవ్. అందరు సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం రోజు స్టార్ట్ చేసినందుకు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని, మా టీం అందరికీ మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిఆర్ పెద్దపల్లి రోహిత్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాను. మంచి సబ్జెక్ట్ అండి, కొత్తగా ఉంటుంది. అందరు చెప్పినట్టే కొత్త సబ్జెక్ట్ అంటే కంటెంట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇది. స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. స్టోరీ విన్నప్పుడే చాలా ఎగ్జైట్మెంట్ అయింది. మంచి కాన్సెప్ట్, మంచి సిట్యుయేషన్స్, మంచి సాంగ్స్ కుదిరాయి దీనికి. అందరూ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరూ ముందు స్టోరీ సిట్టింగ్స్ అప్పటి నుంచి, మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పటి నుంచి చాలా బాగా అది అచీవ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. ఖచ్చితంగా ఆడియో పరంగా కానీ, సినిమా పరంగా కానీ ఇది మంచి పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరందరూ కూడా దానికి అంతా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అన్న. హాయ్ అన్న, నా పేరు టేస్టీ తేజ. యాక్చువల్గా మీరు టైటిల్ చూస్తే ఇది ఒక లవ్ సినిమా అనుకుంటారు, కానీ అంతకు మించి చాలా ఉంటుంది దీంట్లో. అంటే నేనేం చెప్పట్లేదండి, తొలిసారి మిమ్మల్ని చూసింది మూలంగా మనకు ఆ సాంగ్ గుర్తుకొచ్చింది. అయ్యో ఏం చేయట్లేదు సార్, ఇది చిరు లీక్స్ అండి, నేను చేయడానికి ఆయన చేస్తారు, మేమేం చేయలేము. బేసిక్గా ఈ సాంగ్ చూడంగానే ఎలాగైతే మనందరికీ గుర్తుండిద్దో ఆ సాంగ్, అలాగే ఈ సినిమా టైటిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోద్ది. అండ్ భయ్య చాలా మంచి సబ్జెక్ట్ రాసుకున్నాడు. ఎప్పుడైతే నాగరాజు గారు నాకు చెప్పారు, సార్ బల్లికొండ సార్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నారంటే 2 లాంగ్వేజ్ల్లో తెస్తున్నాను తేజ అన్నారు. ఈ సినిమా ఇది సక్సెస్ అయ్యి ఇది ఇంతటితో ఆకుండా కంటిన్యూ చేయాలని చెప్పి మీ జర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రమేష్ గారికి, నాగరాజు గారికి అండ్ హీరోయిన్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి కూడా. ఓకే అన్న వాయిస్
This is my first Telugu film. I am doing 2 films already before this, and I'm so happy to be in this industry right now because of Bhargav sir and my producer sir. This సో ఇంట్రడ్యూస్ చేస్తాను. Yeah. అందరికీ నమస్కారం. నా పేరు మీనాక్షి జైస్వాల్. My Telugu is very down, so I would like to thank all media partners for coming, for joining us at the puja today, and I would like to thank our producer Garu, Nagaraju, and Ramesh Garu for giving me this movie. I'm really feel blessed. Thank you so much. And our hero Garu, Bhargav Garu, thank you for being my wonderful co-star. I'm really feel very happy, and I'm looking forward to September studio. Thank you so much. అన్న లోపల ఓకే. అందరికి నమస్కారం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ ఒక మూవీ చేద్దామంటే సార్ కథ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ప్రొడ్యూసర్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే నేను మా నాగరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, మళ్ళీ మన రమేష్ అన్న కూడా. ఎందుకంటే సార్ ఒక సినిమా చేస్తున్నామంటే అది ఒక్క సినిమా కాదు, 100 ఫ్యామిలీస్. సో 100 ఫ్యామిలీని పోషిస్తాం అంటే 100 ఫ్యామిలీకి లైక్ బ్రెడ్ అండ్ బటర్ అంటారు కదా, అలాగా మన నాగరాజు గారు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో సినిమా పరంగా వస్తే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. సో ఈ టైటిల్ వింటేనే ఆ పాట గుర్తొస్తుంది మనకి. సో అంత వైబ్ ఉంది ఆ పాటలో. సో నేను యాక్చువల్లీ చెప్పాలంటే టైటిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాగరాజు గారు, రమేష్ గారు నాకు ఈ విషయం చెప్పారు. సార్ ఈ టైటిల్ ఎలా ఉంటుందంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మన సినిమాకి చాలా అంటే చాలా వరకు దగ్గరగా ఉంది ఈ టైటిల్లో. సో సినిమా చాలా బాగుంటుంది సార్. ఇంకోటి ఏంటంటే మన పిఆర్ గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్లో ఏంటంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఒక పక్క, ఇంకో పక్క సీట్లు బదలైపు అలా ఉంటుంది ఐటమ్ సాంగ్. మళ్ళీ మన కో స్టార్స్, మళ్ళీ మన డైలాగ్ రైటర్ మన త్యాగరాజన్ గారు కానీ, సో అండ్ ఆర్యా మీనన్ అండ్ మీనాక్షి గారు, లైక్ ఆల్ ఆఫ్ ద టీమ్ అండ్ శృతి అండ్ తను. సో అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇది ఒక టీమ్ అనడం కన్నా ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క సినిమా నుంచి నా తెలుగు ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే ఇంత ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మన డిఓపి సాయి గారు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే స్టోరీ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన కూడా. సో అందరు కోస్టర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో చాలా త్వరగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. సో వన్స్ అగైన్ ఐ రియలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నాగరాజు గారు అండ్ రమేష్ అన్న అండ్ ఆల్ ద క్రూ ఆఫ్ ఆర్ టీమ్. సో చాలా అంటే చాలా బాగుంటుంది సార్. సో ఏ సినిమా అయినా దీన్ని ముందుకు తీసుకెళ్ళేది మీడియా వాళ్ళే. సో అందరికీ నేను కోరుకుని అడుగుతున్నది ఏంటంటే ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి మీరు సినిమాని. ఎందుకంటే సో మాది ఒక ప్రయత్నమే. ఈ ప్రయత్నం మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారు అన్నది మీకు వదిలేస్తున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడినాం, సినిమా చెప్తుంది. సో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సక్సెస్ మీట్ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మధు కలశాన్ని వంపి మధురానుభూతులు కలిగించే మనోహరమైన పదబంధం తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ సినిమాకు ఒక కిరీటంలాగా శోభిస్తున్నటువంటి ఆ శీర్షిక చాలు ఈ సినిమా విజయవంతం అన్నది నిర్ధారణ అయిపోయింది అని దర్శకులకు నేను హామీ ఇస్తున్నాను. సినీ పరిశ్రమలో ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మద్దినేని రమేష్ గారి నిర్మాణ సారథ్యంలో సంస్కారవంతులైనటువంటి సమర్థులు సహృదయులైనటువంటి నాగరాజు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సినిమా అశేష తెలుగు ప్రజల ఆదరాభిమానాలను అందుకొని అందరి ఆశీస్సులను ఈ చిత్రానికి అందించాలని కోరుకుంటున్నానండి. తెలుగు కన్నడంలో ఈ చిత్రం రూపొందించబడుతుంది. అయితే తెలుగు కన్నడం అన్నది ఒకే హృదయానికి 2 కళ్ళులాగా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే అది నిర్ధారణ అయిపోయింది. అది కొనసాగుతూ 2 భాషల్లో కూడా ఇది ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే పెద్దపల్లి రోహిత్ గారు ఈ సినిమాతో పెద్ద సంగీత దర్శకులు అవుతారని చెప్పేసి నిర్ధారణగా చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి స్వరాలను వారు సిద్ధం చేశారు. గీత రచన ప్రారంభమైంది. అలాగే మా రచయితలైనటువంటి త్యాగరాజు గారికి, విష్ణు గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఈ చిత్రానికి కావాలని మరోసారి అర్థిస్తూ. ఒక ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను అనంతపురం జిల్లాలో. నాగరాజు గారు నా మిత్రుడు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. తొలిసారి అంటే ఇక్కడున్న డయాస్ పైన ఉన్న అందరికీ చాలామందికి తొలిసారి ఇది. సినీ ఫీల్డ్లో తొలిసారిగా మేకప్ వేసుకోవడం, తొలిగా నటించే వాళ్ళు చాలామంది ఇక్కడ ఎక్కున్నారు.
వాళ్ళ జీవితం ఇక్కడ నుంచి మొదలు, సినీ జీవితం ఇక్కడ నుంచి మొదలవుతుంది. కాబట్టి తొలిసారి మొదలు అందరికీ మంచి జరగాలి, హీరో హీరోయిన్కి మంచి పేరు రావాలి. ఇక్కడ ఉన్న కొత్తగా ఆర్టిస్టులకు కానీ, ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్గా అయితే మంచి సంగీతం అందించారు. అందరికీ మంచి జరిగి వాళ్ళ జీవితాలు ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి కాబట్టి అంతా విజయవంతం జరుగుతుంది. దట్టు శ్రావణ శుక్రవారం రోజు ఇది పూజ చేసి ప్రారంభించారు కాబట్టి అందరికీ బాగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. స్టోరీ అంతా చాలా బాగా నచ్చింది నాకు. భార్గవ్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా చేసి మనం ఇలా ఒక మూవీ చేద్దాం అంటే వెంటనే ప్రొడ్యూసర్ గారు కూడా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.